మరోవైపు మధుర హింస మిగిల్చిన విషాదంపై వివాదం ఇంకా రాజుకుంటూనే ఉంది. అఖిలేష్ ప్రభుత్వంపై అంతకంతకు విమర్శలు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒత్తిడి ఎక్కువవుతోంది. ఇక స్పాట్కు వెళ్లిన కేంద్ర మంత్రి, బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవడం కూడా వివాదంగా మారింది. జవహర్ బాగ్ ఘటన చిన్న ఇన్సిడెంట్ కాదన్నారు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. దీనిపై మూలాల నుంచి దర్యాప్తు జరిపించాలన్నారు. అఖిలేష్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే సీబీఐ దర్యాప్తు కోరుతూ తమకు లేఖ రాయాలన్నారు. దీనికి కేంద్రం ఖచ్చితంగా అంగీకరిస్తుందన్నారు రాజ్నాథ్. ఇక దర్యాప్తు సాగుతున్న కొద్దీ జవహర్ బాగ్లో సంచలన అంశాలు బయటకొస్తున్నాయి. స్వాధీన్ భారత్ వైదిక్ సత్యాగ్రహి సంస్థ అనేక అరాచకాలు సాగించినట్టు పోలీసులు చెబుతున్నారు. 3000 మందిని ప్రైవేటు సైనికులుగా తయారు చేసుకున్న సంస్థ చిన్నపిల్లలకు కూడా గన్స్తో ట్రైనింగ్ ఇచ్చిందని తెలుస్తోంది. ఇక ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 29కి చేరింది. హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న మరో 2 పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హింసాత్మక పరిస్థితిని కంట్రోల్ చేయడంలో అండర్స్టాండింగ్ చూపలేకపోయిన డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, ఎస్పీలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. స్పాట్కు వచ్చిన కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతిని కూడా పోలీసులు అడ్డుకోవడంతో ఆమె సీరియస్ అయ్యారు. इतनी तहकीकात पहले हुई होती ना तो आज इतनी बड़ी ये घटना नहीं होती। घटना घटने के बाद इतनी तहकीकात मेरे लिए कड़ाई कर रहे हो, इतनी कड़ाई उनके लिए नहीं। मैं गेट तक जा सकती हूँ देखने के लिए, जवाहर बाग के अंदर नहीं जाऊंगी, लेकिन गेट तक तो जाने दीजिए मुझे। देखिए ये तो तरीका ठीक नहीं है। ऊपर से आदेश है कि कोई वहाँ अंदर नहीं जाने पाएगा। ఘటనపై ఆందోళన కంటిన్యూ చేస్తున్న బీజేపీ ఇవాళ జవహర్ బాగ్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఆ పార్టీ నేతలు పార్కులోకి వెళ్లేందుకు ట్రై చేయగా పోలీసులు అడ్డుకున్నారు.